వజ్ర వ్యూహం లేదా డైమండ్ పిడుగు ఫార్మేషన్ కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగించిన శక్తివంతమైన రక్షణాత్మక యుద్ధ శ్రేణి. వజ్రంతో సారూప్యత మరియు బలం మరియు నాశనం చేయలేని దాని సంకేత ప్రాతినిధ్యానికి పేరు పెట్టబడింది. ఇది దాడికి చిట్కా వద్ద నైపుణ్యం కలిగిన యోధులను కలిగి ఉంది మరియు వైపులా పదాతిదళాన్ని మరియు రక్షణ కోసం స్థావరాన్ని బలపరిచింది. కౌరవుల మండల వ్యూహాన్ని ఎదుర్కోవడానికి పాండవులు మొదటి రోజున ఈ నిర్మాణాన్ని ఉపయోగించారు మరియు ఇది దాని స్థితిస్థాపకత మరియు కీలకమైన ఆస్తులు మరియు సిబ్బందిని రక్షించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. నిర్మాణం మరియు ప్రయోజనం. 1. డైమండ్ షేప్ నిర్మాణం డైమండ్ ఆకారంలో నిర్మించబడింది. ఇది బలమైన, అభేద్యమైన ముందు భాగాన్ని అందిస్తుంది. 2. చిట్కా శీర్షం దాడులను ప్రారంభించడానికి మరియు శత్రురేఖలను ఛేదించడానికి అత్యంత నైపుణ్యం కలిగిన మరియు శక్తివంతమైన యోధులను ముందు భాగంలో ఉంచారు. 3. వైపులా భారీ సాయుధ పదాతిదళం మరియు ద్వితీయ కమాండర్లు మద్దతును అందించడానికి మరియు నిర్మాణం యొక్క రక్షణ బలాన్ని నిర్వహించడానికి వైపులా ఉంచబడ్డారు. 4. కేంద్రం సమన్వయాన్ని నిర్ధారించడానికి మరియు అవసరమైన చోట ఉపబలాలను అందించడానికి ప్రధాన దళాలు మరియు వ్యూహాత్మక నిల్వలు కేంద్రంలో నిర్వహించబడ్డాయి. మరియు 5. బేస్ నిర్మాణం యొక్క వెనుక భాగాన్ని విన్యాసాల నుండి రక్షించింది. కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగం. 1. మొదటి రోజు పాండవులు యుద్ధం యొక్క మొదటి రోజున వజ్ర వ్యూహాన్ని ఉపయోగించారు. 2. మండల వ్యూహాన్ని ఎదుర్కోవడం కౌరవులు ఉపయోగించే మండల వ్యూహాన్ని ఎదుర్కోవడానికి 7వ రోజున పాండవులు కూడా దీనిని స్వీకరించారు. మరియు 3. నాయకత్వం 7వ రోజున 5గురు పాండవులతో పాటుగా ధృష్టద్యుమ్నుడు ఏర్పడటానికి నాయకత్వం వహించాడు. మొదటి రోజు భీముడు దానిని నడిపించాడు. సింబాలిజం. బలం మరియు స్థితిస్థాపకత వజ్రం పిడుగు అనేది నిర్మాణం యొక్క బలం, స్థితిస్థాపకత మరియు శక్తివంతమైన దాడులను తట్టుకునే సామర్థ్యాన్ని సూచిస్తుంది. అవినాశి వజ్రం దాదాపు నాశనం చేయలేనిది అయినట్లే, ఈ నిర్మాణం అభేద్యంగా రూపొందించబడింది.